హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మన మినీ కిచెన్ వరల్డ్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దొండకాయ ఫ్రై కొన్ని దొండకాయలు తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక ఎంతో రుచిగా చాలా బాగుంటాయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఇందులో మనకి ఫ్రైకి సరిపడంత నూనె వేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలని అందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకోవాలి. ఇది ఇలాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలాగ సపరేట్ చేసి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలండి, తగినంత, రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కారం వేసేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మళ్ళీగా కొద్దిగా పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మన మినీ కిచెన్ వరల్డ్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా బాగుంటాయి. మరొక వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.